అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను అరకు వ్యాలీలో ఉన్నానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, లంబసింగి నుంచి అరకు వరకు వెళ్తాననేసి. అరకు వ్యాలీలో ఉన్నానన్నమాట. ఈ వీడియో ఏంటంటే, అరకు వ్యాలీ నుంచి మనం విశాఖపట్నం దగ్గర శృంగవరం కోట ఉంది కదండి, ఎస్కోటకు ముందు ఘాట్ కంప్లీట్ అవుతుందండి. అక్కడ వరకు వీడియో చేస్తానన్నమాట. అరకు నుంచి ఆ రూట్ ఎలాగ ఉన్నది అన్నది మనం చూద్దామండి, వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అరకు నుంచి ఎస్కోట్ వరకు వెళ్తా అన్నాను కదండి. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. కంప్లీట్గా ఘాట్ రోడ్లో మనం ట్రావెల్ చేస్తాం అన్నమాట. ఘాట్ రోడ్లో వ్యూ పాయింట్స్ ఉంటాయండి, కాఫీ తోటలు ఉంటాయి, మిరియాల తోటలు ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దామండి. రూట్ అయితే సీనిక్గా ఉండబోతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ అయితే మనం అరకు రైల్వే స్టేషన్ ఏరియాలో ఉన్నామండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే అరకు రైల్వే స్టేషన్ అండి. ఫ్రెండ్స్, దీనికి ముందు వీడియో ఏంటంటే లంబసింగి నుంచి అరకు వరకు ట్రావెల్ చేశానండి. ఆ వీడియోలో చాలా సీనిక్ లొకేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. మనం ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎదరికెళ్ళాక లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటామండి. కొత్తగా బ్రిడ్జ్ కట్టారు కదండి, అరకు నుంచి ఘాట్ రోడ్డుకి వెళ్ళడానికి ఆ రూట్లో వెళ్తామండి. ఇక్కడ ఏంటంటే రైట్ టర్న్ తీసుకుంటే పాడేరు వైపు వెళ్తామండి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం విశాఖపట్నం వైపు వెళ్తామండి. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తున్నది కదండి, అదే కొత్త బ్రిడ్జ్ అండి. అంటే యాక్చువల్గా రైల్వే ట్రాక్ మీద ఫ్లైఓవర్ అండి ఇది. ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఏంటంటే మనం ఊర్లోంచి వెళ్ళవలసి వచ్చేదండి, అదే అరకు వ్యాలీలోంచి వెళ్ళవలసి వచ్చేదండి. అంటే రైల్వే స్టేషన్కి అటుపక్క నుంచి వెళ్ళవలసి వచ్చేది, ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఇటుపక్క నుంచి వెళ్తామండి. అదిగండి దూరంగా బ్లూగా రేకులు కనిపిస్తున్నాయి కదండి, అదేంటంటే రైల్వే స్టేషన్ అండి, అరకు రైల్వే స్టేషన్. లెఫ్ట్ సైడ్ అరకు రైల్వే స్టేషన్ ఉందండి మనకి. ప్రజెంట్ అయితే అరకు ఇంచుమించుగా దాటేసామండి. నేషనల్ హైవే 516E ఉన్నాం అన్నమాట. ప్రజెంట్ అయితే రోడ్ చాలా బాగుందండి. మరి ఇది ఎంతవరకు ఎలాగ ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఎదర ఘాట్ రోడ్ స్టార్ట్ అవుద్ది కదండి. అది ఇలాగ వైడెన్ చేశారో లేదో తెలియదండి, నాకైతే ఐడియా లేదు. చూద్దామండి, వెళ్తున్నాం కదా, అదే రూట్లో ట్రావెల్ చేస్తామండి మనం. ఈ మధ్యన అన్ని వీడియోలు ఈస్టర్న్ ఘాట్స్లో తీసామండి. కంప్లీట్గా ఈస్టర్న్ ఘాట్స్లో తిరిగా అనమాట. అంతకుముందు కోనసీమ ఏరియా వెళ్ళానండి, కోనసీమ వీడియోలు ఉన్నాయి. తర్వాత ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్లో తిరిగానండి. కంప్లీట్గా 3 వీడియోలు ఉంటాయండి ఈస్టర్న్ ఘాట్స్. ఫ్రెండ్స్, ఎదర్ లొకేషన్ చూడండి ఎలా ఉందో. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అండి ఈ ఏరియా అంతానే.
మన ముందు వీడియోల్లో కూడా అలాగే ఉన్నాయండి. లొకేషన్ మించిన లొకేషన్స్ అండి ముందు వీడియోలో అయితేనే. చూడండి ఎంత బాగుందో. ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా మబ్బుగా ఉందండి, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎండ వచ్చిందండి కొద్దిగా. విజయనగరం 80 కిలోమీటర్స్ అండి, విశాఖపట్నం 114 కిలోమీటర్స్ అండి. ఈ విలేజ్ పేరు మాడగడ్ అండి. నేను ఎస్కాట్ వరకు వీడియో చేస్తా అన్నాను కదండి. యాక్చువల్గా ఏంటంటే పరిస్థితిని బట్టి చూద్దామండి, అంటే పెందుర్తి వరకు ఎస్కాట్ వరకు అన్నది. వీలైతే పెందుర్తి వరకు చేస్తానండి. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అనుకుంటే ఎస్కాట్ తోటి ఆపుతానండి. ఇక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి, మనకి లెఫ్ట్ సైడ్ యాక్టివిటీస్ ఉన్నాయండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ రూట్లో ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి. అంటే అరకు నుంచి విశాఖపట్నం వైపు అండి, ఈ ఘాట్ రోడ్లో ఎంతమంది ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి. అంటే నేను ఈ కొత్త రోడ్డు వేసాక ఇటుపక్క రాలేదండి. పాత రోడ్డు ఉండగా ఒక 2 సార్లు 3 సార్లు వచ్చానండి అరకు. గడ్యావ్ కూడా అటండి. ఇక్కడ అన్ని పేర్లన్నీ కొంచెం ఒరియా పేర్లలాగా మిక్స్ అయ్యి ఉంటాయండి. అరకులో కూడా చాలామందికి తెలుగు రాదు, ఒరియా మాట్లాడతారండి. చూడండి అదర్ ల్యాండ్స్కేప్ ఎలా ఉందో. బొర్రా కేవ్స్ 30 కిలోమీటర్స్ అండి, విజయనగరం 78, విశాఖపట్నం 110 కిలోమీటర్స్ అండి. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఏంటంటే ఎక్కడ మధ్యలో ఆగడానికి ఉండదండి, మధ్యలో అక్కడక్కడ వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడ ఆగి చూపిస్తానండి. ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ఈస్టర్న్ ఘాట్స్ ఎలాగున్నాయో మీరు కామెంట్ చేయండి. ఈ రోడ్ ఏంటంటే 20 సంవత్సరాల క్రితం ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉందండి. అంటే వైడెన్ ఏం చేయలేదండి, అలాగే ఉంది. ఈ రూట్లో ఏంటంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలండి. ఎదరొచ్చే వెహికల్స్ మనకి కంప్లీట్గా బ్లైండ్ స్పాట్స్ అండి. ఎదరొచ్చే వెహికల్స్ ఏంటంటే కంప్లీట్గా కనిపించవు. చూసారు ఎలా ఉందో. చూడండి ఆ టర్నింగ్లో ఇంకేం కనిపిస్తుంది. అవతల వాళ్ళు స్పీడ్గా వస్తుంటారండి, వాళ్ళు డౌన్ దిగుతుంటారు కదండి. మధ్యలోని తేనెమ్మి షాపులు ఉన్నాయండి, కానీ అది ఇక్కడ తయారైందండి. ఫార్మ్స్ కూడా ఉన్నాయి, చూసానా. ఎదర్ బిల్డింగ్ చూడండి, ఏదన్నా రిసార్ట్ అనుకుంటా అండి, హోటల్ అనుకుంటా.
ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ ఉంది కదండి, వాళ్ళ ఆఫీస్ అనుకుంటా అండి. ఒక ఏరో మార్క్ వేసి బోర్డు ఉందన్నమాట. ఘాట్ రోడ్స్లోని డ్రైవింగ్ ఇబ్బందిగా ఉంటుంది, కానీ లొకేషన్స్, సీనిక్ లొకేషన్స్కి అయితే ఇబ్బంది ఉండదండి. చూడండి ఎంత బాగున్నాయో. లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదండి ఫ్లవర్స్, అవి ఏం ఫ్లవర్స్ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అవి స్పీకర్ హార్న్ ఉంటుంది కదండి, ఆ షేప్లో ఏంటంటే కిందకి ఏలబడి ఉన్నాయండి. మరి ఆ ఫ్లవర్స్ ఏంటో నాకు అర్థం అవ్వలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది సొంకట్రామ్ మెట్ అనేసి విలేజ్ అండి. మధ్య మధ్యలోనే వర్షం పడేలాగా ఉందండి. మబ్బులు వేస్తున్నాయి, తేలుతున్నాయి, ఎండ వస్తుందండి. చూసారా ఫ్రెండ్స్ ఈ ఏరియా ఎలా ఉందో? మనకి లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా లోయ అండి, రైట్ సైడ్ కొండ ఉన్నది. ఈ పక్కనన్నీ మిరియాల పాదులండి. కొంచెం తమలపాకు షేపుల్లో ఉన్నాయి కదండి, అవన్నీ మిరియాల పాదులండి. ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉందండి. చెట్లు చూడండి అంతంత పొడుగు ఉన్నాయో. మనకి రైట్ సైడ్ ఉన్నాయండి కాఫీ తోటలు అండి, కాఫీ చెట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ పక్కన చూడండి చెట్ల మీద పాదుల్లాగా ఉన్నాయి కదండి, అవి మిరియాల పాదులండి. ఈ ఏరియాలో ఏంటంటే కాఫీ తోటలతో పాటు మిరియాల పాదులు కూడా ఉంటాయండి. రైట్ సైడ్ ఉన్నాయన్నీ చిన్న చిన్న మొక్కల్లాగా ఉన్నాయి కదండి, అవన్నీ కాఫీ చెట్లు అండి. ఇక్కడంతా బొంగులో బిర్యానీ, తర్వాత ఏంటంటే చికెన్ చీకులు ఇవన్నీ దొరుకుతాయండి. కాఫీ పౌడరు ఇలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇదొక చిన్న సైజు మార్కెట్ అండి ఈ ఏరియాలోనే. జీడిపప్పు కూడా ఉందండి, జీడిపప్పు ప్యాకెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. పుల్లలు ఏరుకునే వాళ్ళు అనుకుంటా అండి. ఫ్రెండ్స్ ఈ పక్కన మొక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ కాఫీ చెట్లేనండి. కాఫీ మొక్కలే, చిన్న చిన్న మొక్కల్లాగా ఉన్నాయి కదా, కానీ అక్కడ కాయలు లేవండి, సీజన్ కాదనుకుంటా. జనవరిలో వస్తాయి అనుకుంటా అండి కాఫీ గింజలు.
కాఫీ గింజలు ఏ మంత్లో ఉంటాయో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత నా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోడ్డు కంటే లంబసింగి ఘాట్ రోడ్డు బాగుందండి. ఈ రోడ్డు కొంచెం గతుకులు అవి ఉన్నాయండి, తర్వాత ఇరుగ్గా ఉందన్నమాట. చూడండి రోడ్డు వల్ల మంకీస్ ఉన్నాయి. విశాఖపట్నం నుంచి అరకు ఎవరైనా ట్రైన్లో ట్రావెల్ చేశారా అండి? ట్రావెల్ చేసి ఉంటే రూట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. విశాఖపట్నం నుంచి అరకు ట్రైన్ రూట్ చాలా బాగుంటుందండి. పూర్తిగా టన్నల్స్లోంచి వస్తుంది, చాలా సీనిక్గా ఉంటుందండి. అందులోనూ మాన్సూన్లో ట్రావెల్ చేస్తే ఇంకా బాగుంటుందండి. చూడండి ఇక్కడ ఒక షాపింగ్ ఏరియా ఉంది. మళ్ళీనే ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంటుందండి, పార్కింగ్ ప్లేస్ లేదు ఫ్రెండ్స్. ఇది గాలికొండ వ్యూ పాయింట్ అండి. చూడండి గాలికొండ వ్యూ పాయింట్ ఈ విధంగా ఉందండి. ఇక్కడ కాఫీ పౌడర్లు ఇవి కూడా దొరుకుతాయండి. ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఏంటంటే మనం ఎక్కడైనా పార్క్ చేసి ఇక మళ్ళీ రోడ్డు మీదకి రావడం చాలా చూసుకుని జాగ్రత్తగా రావాలండి. మోటార్ సైకిల్స్ అవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయండి ఈ ఏరియాలని. షార్ప్ కర్వ్స్ ఉంటాయండి. ఈ ఏరియాలో ఏంటంటే షార్ప్ కర్వ్స్ ఉంటాయండి. అరకు టూరిస్ట్ ప్లేస్ కదండి. విశాఖపట్నం నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. అందువల్ల ఏంటంటే వెహికల్ మూవ్మెంట్ ఈ రోడ్లో చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరేంటంటే చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయవలసి ఉంటుందండి. ఏంటంటే కంప్లీట్ ఈస్టర్న్ ఘాట్స్ అండి, బ్యూటిఫుల్ ఈస్టర్న్ ఘాట్స్ అండి. అటుపక్క కేరళ పక్క ఉండి వెస్టర్న్ ఘాట్స్ అనమాట. మీలో ఎవరైనా కేరళ వెళ్ళారా అండి? చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పనసపళ్ళు అవి అమ్ముతున్నారు. నేషనల్ హైవే 516E అన్నది ఏమన్నా కొత్త రోడ్డు డెవలప్ చేస్తున్నారా తెలియదండి, లేకపోతే దీన్నే వైడ్ చేస్తారా తెలియదు. మరి ఇదైతే మాత్రం కొంచెం ఇరుగ్గానే ఉంటుందండి.
అంటే ఎక్కడన్నా గోతులు పడ్డాయని ప్యాచ్ వర్క్ చేశారు. రోడ్డు అయితే బాగానే ఉంది కానీ ఇరుగ్గా ఉందండి. లారీలు అవి అయితే పెద్దగా తిరగలేవండి రోడ్లని, ఎందుకంటే ఘాట్ కదండి. ఘాట్ ఎక్కి దిగడం అన్నది లారీలకి ఈ టర్నింగ్స్లో తిప్పడం అన్నది చాలా కష్టం అన్నమాట. చూడండి, ఇక్కడ కూడా ఒక మార్కెట్ ఉన్నది. అనంతగిరి కాఫీ తోటలు అటండి ఇవన్నీ. ఇదంతా అనంతగిరి ఏరియా అనమాట అండి. అనంతగిరి కాఫీ తోటలు అనేసి బోర్డు ఉన్నదండి. ఏంటంటే చాలా షాపులు మరి తీయలేదండి, మరి ఎందువల్ల తెలీదు. అక్కడక్కడ కొన్ని షాపులు అయితే తీసున్నాయండి, కాఫీ పౌడర్ అమ్మే షాపులు అండి. ఇందులో కూడా కొన్ని టర్నింగ్స్ అయితే మాత్రం వెడల్పుగానే ఉన్నాయండి, కొన్ని అయితే మరి అన్యాయంగా చాలా సన్నంగా ఉన్నాయి. వీళ్ళందరూ అడవిలో కర్రలు ఏరుకునే వాళ్ళు అయి ఉంటారండి. కర్రలు పోగేస్తున్నారు, వాళ్ళు అమ్ముకుంటారు, లేకపోతే వాళ్ళు ఉపయోగించుకోవడానికి అయి ఉంటుందండి. ఇక్కడ మనకి రైట్ సైడ్ అడ్వెంచర్ పార్క్ అనేసి ఉందండి. ఇది అనంతగిరి ఏరియాలో ఉందండి. మర్దుగూడ అడ్వెంచర్ పార్క్ అటండి. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎలా ఉందో. ఏదో విలేజ్ వచ్చిందండి, అనంతగిరి అయ్యి ఉంటుందండి. అనంతగిరి అనేసి బోర్డు ఉందండి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ మార్కెటింగ్ చేసుకుని అన్నీ ఖరీదు చేసుకుని ఇంటికి వెళ్తున్నట్టున్నారండి. అంటే ఈ ఏరియాలోని అనంతగిరి అన్నది కొంచెం పెద్ద విలేజ్ అండి. అరకు కించమండ అటండి బస్సు. అనంతగిరిలో పెట్రోల్ బంక్ కూడా ఉందండి, హెచ్బి బంక్ ఉంది. అనంతగిరి అనే విలేజ్ ఇలాగ ఉందండి, ఈ విధంగా ఉంది. ఇంకా అనంతగిరిలోనే ఉన్నామండి. ఈ ఊర్లో కూడా హోటల్స్ ఉన్నాయండి, ఇక్కడ కూడా ఫుడ్ దొరుకుతుందండి. నూకాంబిక అమ్మవారి ఆలయం కూడా ఉందండి అనంతగిరిలోనే. అనంతగిరి దగ్గర వాటర్ ఫాల్ ఒకటి ఉంటుందండి. నేనైతే ఆగలేదండి, ఎందుకంటే అది ట్రెక్కింగ్ చేయాలండి. నేనైతే ట్రెక్కింగ్ చేయలేనండి, అందుకనే ఆగలేదు.
ప్రసాద్ గార్డెన్ రిసార్ట్స్ అండి. ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయండి ఈ రోడ్లోనే. చూడండి ఫ్రెండ్స్, అవతల కొండ ఎలా ఉందో. ఏరియా అంతా సీనిక్గా ఉంటుందండి. ములియాగూడ అటండి విలేజ్ పేరు, ములియాగూడ. మనకి తెలుగులో పేట అలాగో, గుడ అంటే ఒరియాలో గుడ అంటే పేట ఏమోనండి. ఈ లెఫ్ట్కి వెళ్తే బొర్రా కేవ్స్ వెళ్తామండి. మనం విశాఖపట్నం వైపు వెళ్ళాలి కదా, ఈ రైట్కి వెళ్ళాలన్నమాట. అక్కడ ఏంటంటే లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే బొర్రా కేవ్స్కి వెళ్తామండి. ఇక్కడ నుంచి ఆ జంక్షన్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందండి బొర్రా కేవ్స్. 5-6 అలాగ ఉంటుందండి. అన్నీ బొర్రా కేవ్స్ అంటే స్టాలగ్మైట్స్, స్టాలక్టైట్స్ కదండి, కాల్షియం డిపాజిట్స్ అండి. తర్వాత ఏంటంటే గుహల్లోకి దిగి మళ్ళీ పైకి ఎక్కడానికి చిన్నోళ్ళు అయితే పర్వాలేదండి, కొంచెం ఎక్కువ వయసు వాళ్ళు అయితే కష్టం అండి. ఈ రూట్ ఏంటంటే ప్రకృతి ప్రేమికులు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇష్టపడతారండి గ్రీనరీలో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు. లొకేషన్స్, ఏ లొకేషన్ అయినా సీనిక్గా చాలా బాగుంటుందండి. అందువల్ల ఏంటంటే మొత్తం జర్నీ అలసట తెలియకుండా జరిగిపోద్దండి. ఈ ఏరియాలోని చెట్లు, కొండల వల్ల ఏంటంటే లైట్ కూడా తక్కువ వస్తుందండి. ఎండ కూడా చాలా తక్కువ ఉందన్నమాట, వెలుతురు. ఫ్రెండ్స్, నా వీడియోలు ఎలాగున్నాయన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. అంటే వీడియో బాగున్నదని కామెంట్ చేయండి, బాగాలేదంటే ఏం బాగాలేదన్నది కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను సరిదిద్దుకుంటానండి. ఈ విలేజ్ పేరు డొముకు అండి. మనం ఇంకా ఘాట్ రోడ్లోనే ఉన్నామండి, ఘాట్ దిగుతున్నాం. చూసారా, దూరంగా ఇంకో కొండలు కనిపిస్తున్నాయండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ పెడుతున్నానండి, ఎందుకంటే మీరే ఈ ఘాట్లో ట్రావెల్ చేస్తూ దిగినట్టు మీరు ఫీల్ అవ్వాలనేసి వీడియో లెంత్ ఎక్కువ పెడుతున్నానండి. కరెక్టే కదా, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కన మనకి లెఫ్ట్ సైడు పొదలు, చెట్లు ఎంత గుబురుగా పెరిగిపోయినాయో. ఆల్మోస్ట్ ఘాట్ ఎండ్కి వచ్చినట్టున్నాం అండి.
అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ట్రావెల్ చేశాను, నాకు అలా గుర్తండి. ఎందుకంటే కంప్లీట్గా చాలాసేపు నుంచి మనం దిగుతున్నాం అండి. అలా పాము మెలుకలు తిరిగినట్టు మెలుకలు తిరుగుతుందండి రోడ్డు. చూడండి, అదిగో. ఫ్రెండ్స్, వెహికల్స్ ఎంతసేపు ఎంత కష్టపడి ఎక్కాయో అప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంటాయండి. అసలు ఇంజిన్ మీద లోడ్ లేదు, అలా దిగిపోతుంది అంతే. మనం ఏంటంటే బ్రేక్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే దిగాలండి. స్పీడ్ పెరిగిపోతుంటే అది డౌన్ కదా. ఘాట్ రోడ్లలో డ్రైవ్ చేయడం మీకు ఎవరికైనా అలవాటు ఉందా అండి? అంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళ అండి. ఏమీ లేదండి, కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు. మనం చూసారా ఎన్ని మెలుకలు ఉన్నాయో, అన్ని మలుపులు అండి. కిందకి దగ్గరకు వచ్చేసాకనే ఇక్కడ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి, టన్నల్స్. టన్నల్ ప్రాజెక్ట్స్లో పనిచేయడం చాలా కష్టం అండి. రైల్వే టన్నల్ అండి. అంటే రైల్వే ట్రాక్ పక్కనే ఇంకో టన్నల్ చేస్తున్నారు, అంటే డబులింగ్ అండి. రైల్వే ట్రాక్ డబులింగ్ అవుతుంది అనమాట అండి, దానికి టన్నల్స్ వేస్తున్నారు అనమాట. చూడండి వరుసగా ఎంతమంది కూర్చున్నారు. మంకీస్ అండి, అన్ని పిల్లలతో ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా రూట్ కావాలంటే చెప్పండి. అంటే నా ఛానల్లో లేనిది నాకు వీలుని బట్టి చేస్తానండి. అంటే అన్నీ చేయలేకపోవచ్చండి, కొన్నైనా ట్రై చేస్తానండి. ఘాట్ రోడ్డు చివరికి వచ్చానని అనుకున్నానండి, కానీ ఇంకా ఉందండి, ఇంకా తరగట్లేదు. ఇంకా చాలా ఉన్నట్టు ఉందండి. ఇది టైడా విలేజ్ అండి. టైడా కదండి, శివలింగపురం అటండి. శివలింగపురం అనేసి ఉంది బోర్డు. టైడా దాటాక ఉందండి. కొంచెం ప్లెయిన్ ఏరియాలోకి వచ్చినట్టు ఉన్నామండి. ఘాట్ రోడ్ నుంచి మనకేంటంటే రోడ్డు కట్టి ఇటు జీడి మామిడి తోటలు అవి ఉన్నాయండి.
చూడండి అదరు ఉన్నది కదా జీడి మామిడి చెట్టు. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఘాటి దిగిపోయామండి. ఇక్కడ చూడండి ఎంత సీనిక్గా ఉందో ఏరియా అంతానే. అరకు రూట్ మొత్తం సీనిక్గా ఉందండి. అరకు నుంచి విశాఖపట్నం వెళ్ళి దారండి ఇది. ఈ రూట్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఈరోజు ఈ రూట్లో ట్రావెల్ చేశానండి. రూట్ మొత్తం సీనిక్గా ఉందండి. అంటే మనకి ఎక్కడ ఘాట్లన్నీ మధ్యన వ్యూ పాయింట్ దగ్గర ఒక దగ్గర ఆగలిగా ఉండే. మిగతాది ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఆగడానికి అవ్వలేదండి. ఆగడం ప్రమాదం కూడా అండి. ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తుంటాయి, రోడ్లు ఇరుగ్గా ఉంటాయండి. ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ లాగా ఉందండి. మరి ఏమన్నా టోల్ గేటా లేకపోతే చెక్ పోస్టా ఐడియా లేదు. ఫ్యూచర్లో ఏమన్నా టోల్ పెడతారేమో అండి ఈ రోడ్డుకి. లేకపోతే రైల్వే ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి కదండి, వాళ్ళ వెహికల్స్ చెక్ చేసుకోవడానికేమో అండి. కాశీపట్నం అనే విలేజ్ వచ్చామండి. ఒక టీ బ్రేక్ తీసుకోవాలండి. టీ బ్రేక్ గురించి చూస్తున్నాను, ఎక్కడ టీ షాప్లు ఎక్కడ కనిపించట్లేదు. కాశీపట్నంలో కూడా చెక్ పోస్ట్ ఉందండి. ఫ్రెండ్స్ మొత్తానికి ఘాట్ రోడ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది కొత్తగా వేసిన 516E హైవే అండి. నేషనల్ హైవే 516E అండి. కొత్తగా వేసిన రోడ్ అండి, బాగుందండి. స్ట్రైట్కి వెళ్తే విజయనగరం అండి. మనం రైట్ డైవర్షన్ తీసుకుంటే ఎస్కాట్ 7 కిలోమీటర్స్, విశాఖపట్నం 61 కిలోమీటర్స్ అండి ఇక్కడికి. మనం వైజాగ్ సైడ్ వెళ్ళడానికి ఏంటంటే ఈ రూట్లో ఇక్కడ రైట్ డైవర్షన్ తీసుకోవాలండి. స్ట్రైట్కి వెళ్తే అది విజయనగరం వెళ్ళిపోతుందండి. నేషనల్ హైవే 516E కదండి, రాజమండ్రి నుంచి విజయనగరం వెళ్ళే రూట్ అండి అది. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఎస్కాట్ చేరిపోయామండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ట్రైన్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చిందండి, హైప్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఏంటంటే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.